త్వరలో ఒక ప్రాణగండం రాహుల్ కోనికి ఎదురవబోతుంది. ఆ సెల్ నంబర్ 3లో ఉన్నాడే క్రిమినల్. వాణ్ణి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసి అర్చన అభిరామ్ల విషయంలో నేను అనుకున్నది సాధించి మళ్ళీ నా ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండాలి అంటే నేను బ్రతికుండాలి. నాకు శక్తి కావాలి. చిప్పకూడు తింటున్నావా? ఏంటి అలా చూస్తున్నావు? నేను నీకు విసిరిన చిప్పకూడది. మా ఇంట్లో ఉన్న కుక్కలకు కూడా ఇలాగే విసురుతుంటాం. కాకపోతే ఆ కుక్కలు తిని విశ్వాసం చూపిస్తాయి, నువ్వు తిని తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావు. ఏంటే ఎక్స్ప్రెషన్ మారిపోయింది? నాకు నిన్ను నిందించడం, సూటిపోటి మాటలు అనడం తప్ప వేరే పని పాటే లేదు అనుకుంటున్నావా? లేక ఈ అర్చనకు అమృతని తిడితే తప్ప కడుపు నిండదు అని అనుకుంటున్నావా? నా కుటుంబం నీకేం అన్యాయం చేసిందే? గుంట నక్కలా నా ఆస్తిని కొట్టేసి జాక్పాట్ కొట్టేద్దామనుకుంటున్నావే? ఇంతకాలం నుంచి అమృత అమృత అంటూ నీ భజన చేస్తూ తిరుగుతున్నారే ఆ శర్వాణి రేణుకలు, ఆ ఎడ్డి మొహాల్లో ఒక్కదానికి కూడా నీ మీద, నీ ఒరిజినల్ క్యారెక్టర్ మీద అనుమానం రాలేదేంటే? నువ్వు చాప కింద నీరులా పాక్కుంటూ పోయే సైలెంట్ కిల్లర్వి. పైకి అందరి దృష్టిలో మంచిదాల్లా నటించి నా ఆస్తిని కొట్టేద్దామనుకున్నావు. అమ్మో అమ్మో, ఎంత ఆస్తిని చేతిలో పెట్టాను. మొత్తం పోగేసుకొని మా మావయ్య అత్తయ్యని చంపేస్తావా? ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు,
అసలు మా అభిని ఏం చేసావే నువ్వు? నువ్వు నా నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఆస్తి అభి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించినట్టే చేయించి ఇప్పుడు ఏకంగా అభినే మాయం చేశావు. అసలు ఏం పుట్టుకేనిది? అర్చన, అభిని మాయం చేసింది నేను కాదు. నీ వెనకాల నీ నీడలా తిరుగుతున్న నీ మనుషులే అభిని మాయం చేశారు. కొత్త నాటకమా? ఏంటేంటి? నా మనుషులా? అవునర్చన, నీకు తెలియకుండా నీ చుట్టూ తిరుగుతూ నీ వెంటే ఉంటూ ఎవరూ కావాలని ఇదంతా చేస్తున్నారు. ఇదేంటి మాటి మాటికి చెమటలు తుడుచుకుంటుంది? ఇదేంటి నిన్నొచ్చరు చేస్తుంది? వాళ్ళ టార్గెట్ అభి మాత్రమే కాదర్చన, నువ్వు కూడా. ఆ రోజు నిన్ను చంపడం కోసం పాలల్లో విషం కలిపింది నేను కాదు, నీ మనుషులే. వామ్మో, అడు తిప్పి ఇటు తిప్పి అమృత ఉరితాడు నాకు బిగించేలా ఉంది. ఏంటిది? అమృత మాటలకు టెన్షన్ పడుతుంది. ఇదేంటి దీని కళ్ళన్నీ నా మీదే పెట్టింది? నన్ను చంపడానికి నా మనుషులే కాపు కాస్తున్నారా? ఎవరా మనుషులు? ఎందుకిదంతా చేస్తున్నారు? అది తెలుసుకోవడానికి ఇదంతా భరిస్తున్నాను అర్చన. అసలు నేను ఇంట్లో ఎన్ని అవమానాలకి గురవుతూ కూడా భరిస్తూ ఉండి నిన్ను కాపాడడం కోసం. అభిని ఎలాగూ కాపాడుకోలేకపోయాను, కనీసం నిన్నైనా కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది. సో నువ్వు మంచిదానివి అంటావు, అంతేనా? నేను మంచిదాన్నో చెడ్డదాన్నో అన్న విషయం పక్కన పెట్టర్చునా. ఇన్ని రోజులు అవుతుంది
పెళ్లికని బయలుదేరిన అభి ఏమైనట్టు? ఎవరు మాయం చేశారో ఒక్కసారైనా ఆలోచించావా? నేను నిజంగా అభిని మాయం చేసిన దాన్నే అయితే నాకు నిన్ను మాయం చేయడం కూడా పెద్ద లెక్కేం కాదు కదా అర్చన. కానీ అలాంటి పనులు ఈ అమృత ఎప్పటికీ చేయదు. నన్ను నమ్మర్చనా, నీ నిర్ణయానికి కట్టుబడే నేను ఈ 4 గోడల మధ్య బందీనైపోయాను. లేదంటే అభి ఎక్కడున్నాడో తెలుసుకుని నీ వెనకాలన్న అసలు శత్రువులెవరో అన్నీ నిరూపించుండేదాన్ని. నువ్వు చెప్పే దాంట్లో కూడా నాకెక్కడో నిజం ఉందనిపిస్తుంది. సరే, నేను నిన్ను నమ్ముతున్నా. వెళ్ళిపో. ఏంటి అలా చూస్తున్నావు? నేనిప్పుడు నిజంగానే నిన్ను నమ్ముతున్నాను. వెళ్ళి అభి ఎక్కడున్నాడో తీసుకొచ్చి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. వెళ్ళిపో. థ్యాంక్స్ అర్చన. నీకు నా మీద నమ్మకం రావడం కోసమే ఇన్ని రోజులు ఎదురు చూశాను. అభినే కాదర్చన, నిన్ను చంపాలని నీ నీడలా వెంటాడుతున్న ఆ దుష్ట శక్తిని కూడా పట్టుకుని నీ ముందుంచుతాను. నిన్ను కాపాడుకుంటాను. అటు నుంచోటే నా మొగుణ్ణి తీసుకుని లేచిపోయే ఉద్దేశం ఉంటే మానుకో. ఈసారి గాని దొరికితే మీ ఇద్దరి ప్రాణాలు తీస్తాను. ఈ క్షణంలోనే నీ సంతోషం గురించి ఆలోచిస్తున్నాను తప్ప నా ప్రాణాల గురించి ఆలోచించడం లేదు అర్చన. మేడం, అమృత వెళ్ళిపోతుంది మేడం. అట్నే చెడ్డే పారిపోతుంది తప్ప తను తిరిగి రాదు మేడం. ఇదేంటి ఇంత కంగారు పడిపోతుంది? పోనీ
అది ఎంత దూరం పోతే అంత మంచిది. ఏమనిత, మనల్ని దాటుకుని అది ఎంత దూరం పోతుంది? అదెక్కడికి పోతుంది మేడం? నీరజ, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ముందు నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తాగు. ఎందుకైనా మంచిది, దాని మీద ఒక కన్నేసి ఉంచండి. నేను దాని ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేయటానికి ఆల్రెడీ ఒక సెటప్ చేసి పెట్టాను మేడం. సార్, మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో దయచేసి తెలుసుకోవచ్చా? చెప్పాను కదా, అత్తారింటికి పంపిస్తున్నామని. పోయే ముందు కూడా చాలా తొందరపడుతున్నాడు సార్. మనోడికి తొందర ఎక్కువలా ఉంది. రాజు, రాజు, మేడం, రాహుల్, రాహుల్ ఎక్కడా? మేడం, అది ఎక్కడికి తీసుకెళ్లారో త్వరగా చెప్పు. మేడం, మన ఏసీపీ గారు రాహుల్ గారిని ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారట. వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాహుల్, రాహుల్ ఎన్కౌంటర్ చేయమని చెప్పడం ఏంటి? ఓ మై గాడ్, రాహుల్ ఎవరు తీసుకెళ్లారు? మన ఎస్ఐ నారాయణ గారు తీసుకెళ్లారు మేడం. శర్వాణి మేడం గారు ఫోన్ చేస్తున్నారేంటి? హలో మేడం. హలో నారాయణ, ఎక్కడున్నావు? హలో హలో మేడం, హలో నారాయణ, నాకు వినిపిస్తుంది. మీరెక్కడున్నారు ఇప్పుడు? హలో మేడం, ఇక్కడ మేము ఫారెస్ట్ దగ్గరలో ఉన్నాం మేడం. నాకు మీ వాయిస్ వినిపించడం లేదు మేడం. నారాయణ, మీరు వెంటనే బయలుదేరి వెనక్కి వచ్చేయండి. హలో మేడం, ఇక్కడ సిగ్నల్స్ అందడం లేదు. పనోగానే నేరుగా స్టేషన్కి వచ్చి మిమ్మల్ని కలుస్తాను మేడం. హలో హలో నారాయణ, నాకు వినిపిస్తుంది. మేడం, హలో హలో హలో. ఫారెస్ట్ కదా, సిగ్నల్స్ కట్ అయినాయి. రేయ్, త్వరగా పోనీ, మేడం ఫోన్ చేశారు. పని ముగించుకొని వెంటనే వెళ్ళిపోదాం. కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ కవరేజ్ ఏరియాలో లేరు లేదా
కొంపలు మునిగిపోతున్నాయి. ఇప్పుడు ఎలా రాహుల్ కాపాడుకోవాలో కూడా అర్థం కావడం లేదు. హలో శర్వాణి, అమృత, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడి నుంచి మాట్లాడుతున్నావు? శర్వాణి, అర్చనతో చెప్పి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. ఎలాగైనా అభి ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలుసుకుని అర్చన నా మీద మోపిన నిందలన్నింటికీ సమాధానం చెప్పాలి. అమృత, ఇక్కడ ఘోరం జరిగిపోతుంది. అర్చన మా ఏసీపీ కలిసి రాహుల్ని ఎన్కౌంటర్ చేయించబోతున్నారు. ఆస్తులు అంతస్తులు మొత్తం నువ్వే తీసేసుకొని నా మొగుణ్ణి మాత్రం నాకు వదిలేవే. నిజంగా నువ్వు నీ భర్తని కావాలి అనుకునే దానివే అయితే నువ్వు ఈ రోజు రాహుల్ ఎన్కౌంటర్ చేయమని చెప్పవచ్చునా?